సౌత్ సూపర్ స్టార్‌గా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు బి గ్రేడ్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారనే పుకార్లు అప్పట్లో బాగా వచ్చాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాటి ఐటెమ్ గర్ల్ బి గ్రేడ్ యాక్ట్రెస్ సిల్క్ స్మిత పేరు తెలియని వారుండరు. అప్పట్లో సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ సైతం ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 17 ఏళ్ల వయసులోనే దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించింది. కేవలం సిల్క్ స్మితను చూసేందుకే అప్పట్లో ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. హీరోయిన్ కావాలనుకున్న స్మిత కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఆమెకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ మాత్రమే వచ్చేవి. ఆ నటితో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేమలో పడ్డారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. సిల్క్ స్మిత, రజనీకాంత్ శివపు సూరియన్, జీత్ హమారీ, తంగా మగన్ సినిమాలతో పాటు పాయుం పులి వంటి అనేక చిత్రాల్లో కలిసి పనిచేశారు. కమల్ హాసన్ నటించిన సద్మా మూవీ తర్వాత సిల్క్ స్మిత ఓవర్ నైట్ స్టార్ యాక్ట్రెస్ గా మారిపోయింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత బికినీలు, స్విమ్ సూట్లు వేసుకుని వెండి తెరపై ఒక సిల్క్ లాగా మెరిసిపోయే పాత్రలో నటించింది. దాంతో ఆమె బి గ్రేడ్ హీరోయిన్ గా ముద్రపడిపోయింది. అప్పట్లో సిల్క్ స్మితను ప్రేక్షకులు ఓ ఫోన్ స్టార్ గా చూసేవారు. అందుకే ఆమెకు సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఇచ్చేవారు కాదు. సిల్క్ స్మితతో ఒక సినిమాలో డాన్స్ షూటింగ్ కోసం రజనీకాంత్ ఆమెతో రొమాన్స్ చేయడం వల్లే వీరిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందనే ప్రచారం జోరుగా జరిగింది. చివరకు రజనీకాంత్ సిల్క్ ప్రేమలో పడ్డారని, ఇద్దరి మధ్య విడదీలేని బంధం ఉందంటూ పుకార్లు కూడా షికారు చేశాయి. ఈ సమయంలో సిల్క్ స్మిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తలైవా ప్రేమలో పడ్డానని, అతనంటే ఇష్టం అంటూ పరోక్షంగా కామెంట్స్ చేసింది. దీంతో వీరి మధ్య విడదీలేని సంబంధం ఉందంటూ తమిళ పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ ఈ పుకార్లపై రజనీకాంత్ ఏనాడు కూడా స్పందించలేదు. ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉండేవారు. తన లాంగ్ కెరియర్ లో ఈ విషయంపై ఏనాడు ప్రస్తావనకు రాకుండా రజనీకాంత్ తప్పించుకున్నాడనే వాదన కూడా ఉంది. స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలిచిన సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆనాడే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న ఈ బోల్డ్ బ్యూటీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రియల్ లైఫ్ లో ఎన్నో విజయాలను అందుకున్న సిల్క్ స్మిత రియల్ లైఫ్ లో మాత్రం ఘోర పరాజయాలను అందుకుని కుంగిపోయింది. దీంతో 1996లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. కానీ సిల్క్ స్మిత మరణం వెనుక రజనీకాంత్ ఉన్నారంటూ ఓ నింద అప్పట్లో వచ్చింది. సిల్క్ మరణించి 20 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె మరణంపై అనుమానాలు మాత్రం వీడలేదు. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.